హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో తీపి గుమ్మడికాయ హల్వా ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం. ఇందుకోసం ముందుగా ఒక తీపి గుమ్మడికాయని తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని లోపల సీడ్స్ పార్ట్ అంతా తీసేసి ఇలా అన్ని ముక్కలుగా పీల్ చేసుకొని గ్రేటర్తో చిన్న హోల్స్ ఉండే వైపు తురుముకోవాలన్నమాట. ఇలా మొత్తం అంతా తురుముకున్నాక కడాయి పెట్టుకొని అందులో 6 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి ముందుగా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. నెక్స్ట్ అదే కడాయిలో తురుముని కొలిచి తీసుకుందాం. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ వాటర్ అంతా ఇంకిపోయి ఈ విధంగా వచ్చే వరకు ఉడికించుకొని అందులో 3 కప్పుల తురుముకి 1.5 కప్పు బెల్లం వేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది దగ్గర పడే వరకు ఉడికించుకున్నాక అందులో ఇలాచీ పౌడర్, కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని కొంచెం నెయ్యి వేసి కలుపుకొని చివరిగా ఈ విధంగా వచ్చే వరకు ఉడికించి అందులో డ్రై ఫ్రూట్స్ వేసి కలిపితే గుమ్మడికాయ హల్వా రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్